రైతులు వరి సాగుపై పునరాలోచించుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. బోరుబావుల కింద వరి సాగు చేయవద్దని స్పష్టంగా సూచిస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టులతో రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. ఎల్నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లాల వారీగా నిర్వహించిన సమీక్షల్లో వచ్చిన సూచనల ఆధారంగా రాష్ట్ర స్థాయి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వచ్చే నెలల్లోనూ ఎల్నినో ప్రభావం కొనసాగుతుందని, సెప్టెంబర్ నాటికి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు. ఖరీఫ్ తో పాటు రబీ పంటలపైన దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, గత 2 రోజులుగా కురిసిన వర్షాలను చూసి రైతులు వరి సాగు నిర్ణయం తీసుకోవద్దని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నందున బోరుబావుల కింద కూడా వరి సాగు చేయవద్దని అధికారులకు రైతులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా తగిన వర్షాలు లేకపోవడంతో గోదావరి, కృష్ణా నదులకు ఆశించిన స్థాయిలో వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని మంత్రి తుమ్మల తెలిపారు. జలాశయాల్లోని నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం వినియోగించే పరిస్థితి ఉందన్నారు. అధిక నీటి అవసరం ఉన్న వరి, పత్తికి బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైక్రో ఇరిగేషన్, డ్రిప్, స్ప్రింకర్ల వినియోగాన్ని విస్తరించేందుకు రుణాలు, సబ్సిడీలు అందించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, ఎరువులు ముందుగానే అందుబాటులో ఉంచాలని, అవసరమైతే రైతు వేదికలనే విత్తనాల పంపిణీ కేంద్రాలుగా ఉపయోగించాలని తుమ్మల సూచించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి అదనపు విత్తనాలు తెప్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక అధికారులను నియమించి ఎల్నినో పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పనుల్లో కూడా నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వ్యవసాయంతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక, సహకార, బ్యాంకింగ్, గ్రామీణాభివృద్ధి శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు. జిల్లాల నుంచి వచ్చిన సూచనలన్నింటినీ సమగ్రపరిచి త్వరలోనే ముఖ్యమంత్రికి రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించనున్నారు. ఎల్నినో సవాళ్లను దృష్టిలో పెట్టుకొని నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, శాస్త్రీయ వ్యవసాయ విధానాలపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రైతుల పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వ సూచనలు పాటిస్తే నష్టాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.